దెయ్యాల గురించి గొప్పగా చెబుతారు. నాకు చెబుతుంటారు వచ్చి, పెద్ద దెయ్యం అంట అన్నయ్య పట్టింది. నువ్వు అంతకంటే పెద్ద దెయ్యంలా కనపడుతున్నావు నాకు. శక్తితంట అన్నయ్య పట్టింది, శక్తితంట. ఏమి శక్తితో? శక్తి అదంట అన్నయ్య. దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడతారు, సమస్యల గురించి గొప్పగా మాట్లాడతారు, అప్పుల గురించి గొప్పగా మాట్లాడతారు, రోగాల గురించి గొప్పగా మాట్లాడతారు. ఇది ఫలానా డిసీజ్ అంట బ్రదర్, ఇది 1,00,00,000 మందిలో ఒకరికి వస్తుందంట, ఇది వస్తే ఇక దాదాపు ఛాన్సెస్ ఉండవంట, అలాంటిదంట. ఆహా, ఒక్క మాట ఆయన పలికితే కాదా? కొంతమంది కళ్ళు బలహీనమైన కళ్ళు, పైకి చూడవు, పక్కకి చూస్తూ ఉంటాయి. నో, దావీదు కళ్ళు చక్కనివి, దేవుని చూచే కళ్ళు అవి. 6 మూరల జానుడు వాడంతా వాడింత అని కొంతమంది దెయ్యాల గురించి గొప్పగా చెబుతారు. నాకు చెబుతుంటారు వచ్చి, పెద్ద దెయ్యం అంట అన్నయ్య పట్టింది. నువ్వు అంతకంటే పెద్ద దెయ్యంలా కనపడుతున్నావు నాకు. శక్తితంట అన్నయ్య పట్టింది, శక్తితంట. ఏమి శక్తితో? శక్తి అదంట అన్నయ్య. దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడతారు, సమస్యల గురించి గొప్పగా మాట్లాడతారు, అప్పుల గురించి గొప్పగా మాట్లాడతారు, రోగాల గురించి గొప్పగా మాట్లాడతారు. ఇది ఫలానా డిసీజ్ అంట బ్రదర్, ఇది 1,00,00,000 మందిలో ఒకరికి వస్తుందంట, ఇది వస్తే ఇక దాదాపు ఛాన్సెస్ ఉండవంట, అలాంటిదంట. ఆహా, ఒక్క మాట ఆయన పలికితే కాదా? ఒక్క మాట ఆయన పలికితే కాదా? నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి ఆ నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది ఓ బతుకుపో అంటే తోలు బొమ్మలాగా డింగు డింగు తిరుగుతున్నావు కదా, ఇది అద్భుతం కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా చేస్తున్నాం, బొమ్మల్ని రోబోలు చేసి మనోళ్ళు కూడా వాడుతున్నారు. ప్రోగ్రామ్ డిజైన్ చేసి మొత్తం ఫీడ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారం వర్క్ చేసిద్ది ఆ రోబో. కర్మగా లోపల ఏదన్నా వైరింగ్లో కానీ ఆ ప్రొడక్షన్లో కానీ తేడా వచ్చిందనుకో, ఎక్కడుందో అక్కడే ఆగిపోయింది. కానీ మనల్ని చేశాడు, ఎవరి ప్రమేయమైనా ఉందా? సొంతగా ఆలోచించగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, అరే దేవుడు అద్భుతం చూడాలంటే ఎక్కడో ఏదో కాదు, అసలు నిన్ను నువ్వు చూసుకోపోయి నీ మైండ్ ఉంటే పో చూసుకోపో, దేవుడు కనపడతాడో లేదు నీకు? నీ ముక్కు చూడు, అసలు ఈ ముక్కు ఇలా ఎందుకు ఉందని అడుగు. తయారు చేసి పెట్టాడు అక్కడ. ఈ చెయ్యి చూడు, చెయ్యి ఇలా ఎందుకు ఉందని ఆలోచించును. జాయింట్లు ఇచ్చి అన్ని పనులకు వనరుగా చేసి పెట్టాడు ఒకడు, నీ ప్రభు. లేడు? ఉన్నాడా లేడా? చూస్తున్నాడా లేదా? కనికరం కలిగితే, ఒక్క మాట పలికితే ఏం డిసీజు, ఏ రోగం 1,00,00,000 మందిలో ఒకరికా, 10 కోట్ల మందిలో ఒకరికి వచ్చినా సరే యేసు నామములో తీసేయగలుగుతాడు కదా ఆయన. పరిస్థితులని భీకరంగా ఊహించుకొని వాటిని గణపరిచి వాటిని గొప్పగా చూసుకునే ఆ దృష్టి మనకి మార్పు రావాలి. దేవుని వైపు చూచుట దావీదు వలె అక్కడ నేత్రాలు బలపడాలి. మనకి బలహీనమైన కళ్ళు కాదు, దేవుని వైపు చూసే కళ్ళు బలమైన కళ్ళు. హల్లెలూయా. అన్ని కాలాల్లో ఆయనకి వెళ్ళే. చూద్దామా? రైట్. పాదములు బలపడాలి, చేతలు బలపడాలి, నేత్రములు బలపడాలి. సౌలైతే మరి ఎక్కువగా బలపడి. దేవునికి స్తోత్రం. వీటితో పాటు మనం ఇంకా బలము పొందాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏమిటవి అంటే, దేవునితో మనకు ఏర్పడిన సహవాసం బలపడాలి. స్తోత్రం. కొంతమంది కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు, స్టార్టింగ్లో అంత అంటి ముట్టనట్టు ఉంటారు. రాను రాను ఇక వదలకుండా ఇద్దరు కలిసి తెగ తిరుగుతుంటారు. అప్పుడు మనం అనుకుంటాం,
వీళ్ళ స్నేహం బాగా బలపడ్డట్టుంది, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు. స్త్రీ పురుషుల గురించి చెప్పట్లేదమ్మా, స్త్రీలు స్త్రీలు, పురుషులు పురుషుల గురించి చెప్తున్నా. పురుషులు కూడా ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ ఏదో లైట్గా స్టార్ట్ చేస్తాం, తర్వాత బలపడతాం ఫ్రెండ్షిప్లో. నేను చెప్తున్నా, నీకు స్త్రీ ఫ్రెండ్ ఉందో, పురుషుడా నీకు పురుష ఫ్రెండ్ ఉన్నాడో, లేకపోతే నీకు స్త్రీ ఫ్రెండ్ ఉందో, అమ్మ నీకు పురుష ఫ్రెండ్ ఉన్నాడో, నీ కర్మ, నీ దరిద్రం, ఎట తగలబడ్డావో. నేను చెబుతున్నా, ఆ స్నేహాల్లో బలపడకూడదమ్మా, ఆ సహవాసాల్లో బలపడకూడదమ్మా. అవన్నీ బలహీనమై వదిలిపోవాలమ్మా యేసునామంలో. దేవునితో స్నేహంలో బలపడాలి, దేవుని సహవాసంలో బలపడాలి. స్తోత్రం. సర్వకృపానిధివి, సంపదల సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము చేయగల నీవైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగల నీవైపేనా కన్నులేతి చూచెదా. తమ్ముడా, దృష్టి మారాలి. ఇంకేం మారాలి? సహవాసం బలపడాలి, దేవునితో స్నేహం. సహజంగా స్టార్టింగ్లో కాస్త బలంగానే ఉంటుంది, కానీ మధ్యలో దరిద్రాలు ఎంటర్ అవుతాయి, అక్కడ బలహీన పడతాం. ప్రతి భక్తుడు జీవితంలో ఎప్పుడోసారి ఎక్కడో చోట దేవునితో సహవాస విషయంలో బలహీనపడే ఘట్టాలు ఎదురవుతాయి. కృంగిపోకండి, జాగ్రత్త పడండి. తిరిగి ఆయనతో సహవాసాన్ని బలపరుచుకోవటానికి దృష్టి నిలపండి, ప్రయాసపడండి. ఎందుకు తెలుసా? ఈ లోక స్నేహాలు సహవాసాలన్నీ ఒకనాటికి నిన్ను వదిలి వెళతాయి, ఆపదలో అక్కడికి రాకపోవచ్చుగాక. కానీ జీవము గల దేవుని సహవాసంలో నువ్వు బలపడితే అబ్రహాంలాగా నిలబడగలుగుతావు, దావీదులాగా నిలవగలుగుతావు, పౌలులాగా నిలవగలుగుతావు. బలపడ్డాడు. దేనిలో బలపడ్డాడు? లోక స్నేహాలతోనా? దేవుని సహవాసంలో బలపడాలి. ఈ దేవుని సహవాసంలో బలపడ్డవాళ్ళు, దేవునికి వెళ్ళి చూసేవాళ్ళు ఇక ఎలాంటి ప్రతికూలత పరిస్థితులు ఎదురైనా వాటిని లక్ష్య పెట్టరు, లెక్క చేయరు. వాటి గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుతుంటే చిరాకు పడతారు. ఒకటే వీళ్ళ సమాధానం, ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం, ఆయన దగ్గర కూర్చుందాం, ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం సిస్టర్. ప్రభువుకు సాధ్యం కాదు ఏంటి? మనం నమ్మినవాడు బలహీనుడైతే కదా ఆలోచన చేయాల్సింది. ఏమండి, మన తుఫాను వచ్చి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఒక ప్రాంతంలో వాళ్ళు ఆరాధించేటువంటి విగ్రహాన్ని వాళ్ళు మోసుకొని పోతున్నారు పాపం. కాపాడుకోవటానికి మనం నమ్మినోడు మనం మోయాల్సినోడు కాదు, పక్షిరాజు వల్లే మనల్ని మోసేవాడు. హల్లెలూయా చెప్తారా? చెప్తారా? ఎవరిని మోసేవాడు? మనల్ని మోసేవాడు. పదండ్రా పదండ్రా, నీళ్ళు పెద్దగా అవుతున్నాయి, పండ్రా పండ్రా. అది చెప్పిన వాళ్ళకి అర్థమై సావదు. నువ్వు మోసేవాడు కాదురా, నిన్ను మోసేవాడు కావాలరా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెబితే వినడే. నా ఇష్టం, ఆయనే మోసుకుంటా. చేసుకో, మోసుకో, కూర్చోబెట్టు, ఏవైనా చేసుకో, చేసేదే ఉంది. నిన్ను మోసేవాడు ఆయన. బ్రదర్ సిస్టర్, ఆయన ఉన్నాడు. చేతగాని వాడైతే కదా
మనల్ని మోసేవాడు ఉన్నాడు, మనకు నమ్మకంగా సహాయపడగల సర్వశక్తి గలవాడు ఉన్నాడు. సో కృంగిపోవద్దు. చూద్దాం, దేవునికి వెళ్ళి చూద్దాం. పెదాల మీద చిరునవ్వు, ముఖంలో కళ మారదు, గుండెల్లో ధైర్యం మారదు, ఆలోచనల్లో ఆవేదన పొడసూపదు. ఏ స్థితిలో కూడా కృతజ్ఞతాస్తుతే. అంతే. నిజంగా దేవుని ఆత్మను పొందినోడు, దేవునితో సరిగ్గా కలుసుకున్నవాడు, దేవుని సహవాసంలో బలపడ్డవాడి లక్షణాలు ఇవి. మనం బలపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది సెల్ ఫోన్ స్నేహంలో బాగా బలపడ్డారు. పిచ్చి ముదిరి పీక్ స్టేజీకి వచ్చేసింది అందరికీ. ఇటుపక్క బిడ్డ ఉన్నాడు, ఇటుపక్క సెల్ ఉంది. అమ్మాయి బాలింత. నిద్ర లేవగానే అటుపక్క ఉన్న బుడ్డోడికి వెళ్ళి చూడట్లా. సెల్ ఉందా, కింద పడిందా, ఈడు ఉన్నాడా, కింద పడ్డాడా, లేకపోతే నా భారీ దేహం కింద పడి నలిగిపోయాడా, సెల్ ఉందా లేదా. ఒక్కొక్కడు నిద్రలో ఉలిక్కి పడలేసి ఆత్రాబాత్రాగా ఏందిరా సెల్లు 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 అది దొరక. అందరికి బాగా నల్ల మంది ఎక్కినట్టు ఎక్కిపోయింది ఈ సెల్ ఫోన్ పిచ్చి. ఎందుకంటే అన్ని ఆనందాల్లోకి నేత్రానందం గొప్పది. ఆ నేత్రానందాన్ని ఉపయోగించి సాతాను ఇప్పుడు ఒక్కొక్కరిని ఆడుకుంటున్నాడు. బాగా బలపడ్డారు. ఏ కొంచెం ఖాళీ దొరికినా ఈ సెల్ ఫోన్ దరిద్రం లేనప్పుడు దేవునితో కూర్చుని వాక్యం ముందేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏ కొంచెం ఖాళీ దొరికినా అంటున్నా. ఏంది అది తీసి అబద్ధాలు ఆడుకోండి చెప్పండి. నిజమేనంటే చెయ్యొద్దు, షో చేయొద్దు. నిజమైతే చేయొద్దు, సరిగ్గా చేయట్లేదండి. ఎట్టేంది ఇదేంది ఎక్కిందా లేదా పిచ్చి బాగా చెప్పండి. ఎక్కింది చెప్పండి. మరి ఎప్పుడు వదిలిద్ది ఆ సహవాసం? సెల్ ఫోన్ సహవాసం విషయంలో యేసు నామములో నువ్వు బలహీనపడదువుగాక, యేసుతో సహవాసంలో బలపడదువుగాక. సహవాసం అండి, దేవుడితో కూర్చోవాలండి. ఈ సెల్ ఫోన్ దరిద్రం లేదు. అప్పుడు వెనకటి రోజుల్లో కూర్చున్నారు అందరూ కలిసి రౌండ్లో ప్రార్థనలో కూర్చున్నారు. తాతయ్య గారని పెద్ద ఆయన ఆయన పేరు యెషయా గారు. మా ఐజీ అన్న చెప్పాడు ఆయన గురించి. దైవజనుడు అందరూ కలిసి ప్రార్థనలో కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునితో సహవాసంలో ఉన్నారు. ఈ దైవజనుడు ఈ పెద్ద ఆయన, అయ్యా ఫలానూరులో మన సహోదరుడు ఉన్నాడు కదా, ఆయన్ని ప్రభు పిలిచాడయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఈయన ఎక్కడో వేరే ఊర్లో ఉన్నారు, ఫోను లేదు, అప్పుడు ఏ సౌకర్యం లేదు. ఇలా జరిగిందని అవతల ప్రక్క నుంచి చెప్పడానికి, తెలుసుకొని మాట్లాడడానికి ఏం తెలియదు. ప్రార్థనలో ఉన్నారు, దేవుని సహవాసంలో ఉన్నారు, కనిపెట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. బ్రదరు స్తోత్రం అయ్యా, అయ్యా 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 అండి అయ్యా అనుకుంటా కనిపెట్టుకొని ఉన్నారు దేవుని సన్నిధిలో. వాళ్ళ సహవాసానికి చెందిన వ్యక్తి, వేరే ఊర్లో ఉన్న వ్యక్తి దైవ చిత్తానుసారంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన ఘట్టాన్ని చూపించాడు ఆయనకి. అయ్యా ఫలానా పేరు, ఊరి పేరు, పర్సన్ పేరు మొత్తం చెప్పి ఆయన వెళ్ళాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ప్రభు పిలిచాడు, ప్రార్థన చేయండి, ఆ కుటుంబం కోసం కొంచెం ఆదరణ కోసం ప్రార్థన చేయండి అంటే ఆ కూర్చున్న గుంపులో ఒకడు లేచాడంట. ఈ ముసలోడు ఈ మాట చెప్పాడు, నిజమో కాదు తేల్చుకొని వస్తానని ఆయన చెప్పిన ఊరికి అడ్రస్ ప్రకారం పోయాడంట. ఇంటి దగ్గర కూడా పోలా, అదిగో ఆ ఇల్లే అని. ఆ ఇంటి దగ్గరికి పోయి చూస్తే ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, టెంట్ కింద ఒక డెడ్ బాడీని పండుకోబెట్టున్నారు. మళ్ళీ నోరు మూసుకొని వచ్చి చెప్పాడంట, పెద్ద ఆయన చెప్పింది అక్షరాల్లో నిజం, అక్కడ అది జరిగే ఉంది అని.
ఎట్లా సాధ్యం?